ఈరోజు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఎన్నడూ కానీ నేను ఈ పని చేసినా ఇన్ని కోట్లు తెచ్చినా అని చెప్పని వ్యక్తి అంటే మన మనోహర్ రెడ్డి అన్న. వారి అభివృద్ధి ఏమిటనేది మీ మీడియా మిత్రుల ముందు అందరి ముందు వివరించడానికి మేమందరం ఇక్కడ మా వైస్ చైర్మన్ గారు కానివ్వండి, టౌన్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మా కుటుంబ సభ్యులందరూ ప్రెస్ మీడియా మిత్రుల ముందు హాజరయ్యి మేము ఏమేమి అభివృద్ధి చేసినాం తాండూరుకి అనేది ఒకటి విన్నవించడానికి ఈరోజు మీడియా ముందు హాజరు కావడం జరిగింది. మేము చేసిన పని ఏమో పెద్దలు వెనకటికి అనేవారు, ఈ చేతితో తింటే సామెత ఉండేది, మనం ఎడమ చేతితో పెట్టింది కుడి చేయికి తెలియకుండా చేయాలనేది ఒక సామెత. అట్లా మన మనోరన్న ఏ పని చేసినా శిలాపలకాలు కానివ్వండి, ఉత్తుత్త ప్రొసీడింగ్లు కాకుండా ప్రతిదీ ప్రొసీడింగ్తోని తను ఏదైనా టెండర్ వచ్చినాకనే మీడియా ముందుకు తీసుకురావడం కానీ అలా చేస్తూ ఇప్పుడు తాండూరు ప్రజల మనస్సు లోపల నిలిచిపోయిన వ్యక్తి అంటే మన మనోహర్ రెడ్డి అన్న. ఎందుకంటే నేను గత 12 సంవత్సరాల నుండి కౌన్సిలర్గా చేసిన, ఈరోజు చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా చెప్తున్నా మీకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను అందరినీ చూస్తున్నాను, కానీ ఇంత మంచి వ్యక్తి ఇన్ని కోట్ల అభివృద్ధి చేసినా కానీ ఎన్నడూ కానీ నేను చేసినా అని ఒక్కనాడు కూడా తాండూరు ప్రజలకు చెప్పిన పాపాన పోలేదు. అలాంటివి చాలా దాదాపు నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి చిలకవాగుతోనే కొట్లాడి గత 12 సంవత్సరాల నుండి ఈసారి కూడా అదే వార్డులో నిలబడి గెలవడానికి కారణం కూడా చిలకవాగే. ఎందుకంటే నేను చేస్తా అని చెప్తూ ఈసారి చేసిన కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే అది మనోహర్ అన్న ద్వారా సాధ్యమైంది. నాకు ఆల్రెడీ దాదాపు 16 కోట్ల పని పూర్తి అయింది. ఇంకా తక్కువ పడుతుంది అన్న మధ్యలోనే మిగిలిపోయింది అంటే అతి తొందరగానే రీసెంట్గా మనకు ఇంకొక 30 కోట్ల ప్రొసీడింగ్తో అన్న తీసుకురావడం జరిగింది. అలాగే తాండూరు నుంచి దగ్గరలోనే కోట్పల్లి ప్రాజెక్టు, ఎన్నడూ కానీ కోట్పల్లి ప్రాజెక్టు నీళ్ళు అందించే దిశగా, రైతులకు నీళ్ళు అందే దిశగా ఎవ్వరూ ఆలోచన చేయలేరు. అంత పెద్ద 89 కోట్లతోని అంత పెద్ద కోట్పల్లి ప్రాజెక్టు పనిచేసిందంటే అది కూడా మనోహర్ రెడ్డి అన్న ఘనతనే. దాదాపు ఇప్పుడు కూడా మనము తాండూరుకి ఎలక్షన్లో ప్రతి వార్డు తిరిగినప్పుడు అందరూ అన్నకేం చెప్పారంటే తాండూరు లోపల నీటి ఎద్దడి చాలా ఉంది, మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడి నుండో వచ్చిన వాటర్ని దాదాపు ఫస్ట్ వదిలినప్పుడు 11 మిలియన్ల వాటర్ వదులుతుండే, అది తగ్గిపోయి ఇప్పుడు 2 మిలియన్ల వాటర్ కూడా వదలలేని పరిస్థితి ఉంది. కాబట్టి మిషన్ భగీరథ ద్వారా మనం తాండూరు పట్టణంలో ఒక కాగ్నా రివర్ నుండి నీళ్ళు తాపాలనే ఒక సంకల్పంతో అన్న మన సీఎం గారికి విన్నవించడం జరిగింది. సీఎం గారు కూడా తప్పకుండా తాండూరు ప్రజలకు అంత పెద్ద కాగ్నా రివర్ ఉండగా ఎక్కడి వాటర్ ఎందుకని సీఎం గారు కూడా మనకు సహకరించి తాండూరు ప్రజలకు నీళ్లు తాపడమే కాకుండా యాలాల్ మండల్లో 14 గ్రామ పంచాయతీలకు నీళ్లు తాపే దిశగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కాగ్నా రివర్ అనేది చాలా పెద్దది. ఎంత అంటే ఇప్పుడు ఎంత సమ్మర్ వచ్చినా ఇన్ని వర్షాలు పడినా ఎండిపోని పరిస్థితి ఉంది కాగ్నా రివర్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా అన్న జీవో ఇప్పటిదాకా మాకు టౌన్ ప్రెసిడెంట్ చెప్పారు, జీవోతో సహా ఈరోజు మీ ముందు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 110 కోట్లు, అది కూడా టఫైడిస్ నుంచి, ఆషామాషి కాదు. టఫైడిస్ అంటే అతి తొందరలో పూర్తవుతుంది. కాబట్టి మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, తాండూరు పట్టణ ప్రజలకు పనిచేసే వ్యక్తి అంటే మన మనోహర్ రెడ్డి అన్న అని పట్టణ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు మాట ఇచ్చిన వెంబడే ఒక అన్న గెలిచి కూడా దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు అయ్యింది. అంతలోపే ఇన్ని ఫండ్స్ అంటే ఆషామాషి విషయం కాదు. ఎన్నో ఇప్పుడు దాదాపు ఆల్రెడీ 11వ వార్డు లోపల 2 కోట్లతోని అండర్ డ్రైనేజీ పని. డ్రైనేజ్ అంటే ఆషామాషి కాదు, చిన్న డ్రైనేజ్ కాదు. దాన్ని చూస్తుంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఎందుకంటే అంత డ్రైనేజీ చేస్తేనే ఇక్కడున్న తాండూరు పట్టణంలో ఉన్న వాగులు నీళ్ళన్నీ పోయి
చిలకవాగు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కిందకించి చిలకవాగులో కడవడం జరుగుతుంది. ఇంకా సరిపోకపోతే కూడా మొన్న రీసెంట్గా వార్డు వాళ్ళందరూ వచ్చి మధ్యలో ఆపుతారేమో అనే భయంతో అందరూ వచ్చి కలవగానే అన్నకు విన్నవించిన వెంటనే ఎప్పుడు కానీ మధ్యలో ఆపే ప్రసక్తే ఉండదు. ఇంకా తగ్గినా కానీ నేను ఎన్ని పైసలైనా ఇచ్చి ఆ డ్రైనేజ్ పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే సివరేజ్ ట్యాంకు మన తాండూరు పట్టణం లోపల చిలకవాగు వాటర్ అనేటివి మన కాగ్నా రివైర్లో కలవడం జరుగుతుంది. దాన్ని కూడా అన్న దృష్టిలో పెట్టుకొని సీఎం గారికి తీసుకెళ్ళిన వెంటనే మనకు ఒక ఫండ్ రూపంలో 46 కోట్ల రూపాయలు దానికి కూడా సివరేజ్ ట్యాంక్కి శాంక్షన్ కావడం జరిగింది. టెండర్ లోపలనే ఈ కాగ్నా రివైర్ది సివరేజ్ ట్యాంక్ది తప్పకుండా ఫౌండేషన్ స్టోన్ వేసి ప్రజల ముందు నిలబడతామని మీకు అందరికీ మాట ఇస్తూ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవ్వరు కూడా ధైర్యం చేసి ర్యాండమ్గా చేయడం అనేది అది ఆషామాషి కాదు. నాకు ఎలాంటి భేదాభా ఎవరు కానీ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరూ నాకు సమానమే అని డ్రా తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. మేమందరం కార్యకర్తలం కూడా ఎంతో పోరాడిన అన్న ఒకటే మాట చెప్పిండు, మనము తాండూరు ప్రజలందరూ మనకు సమానము, పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలనేది ఒక సంకల్పంతో ర్యాండమ్గా తీయడం జరిగింది. కొద్ది రోజుల లోపలనే ఒక నెల లోపలనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లందరికీ ప్రొసీడింగ్ అందజేయడం జరుగుతుంది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ దాదాపు 150 ఇండ్లు వస్తే 78 ఇండ్లు పూర్తి కావస్తుంది. ఇంకా 70 ఇండ్లు ప్రొసీడింగ్ రూపంలో ఉన్నాయి. ఇంకా కూడా 340 ఇండ్లు ఇంకా సెకండ్ స్టేజ్లో మనకు ఈ 2-3 రోజుల లోపల శాంక్షనింగ్ వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు సేవ చేసే దృక్పథంగా అన్నగారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ, ఇంకా ఇప్పుడు ఎన్నో కోట్లతోని దాదాపు పాఠశాలలకు కూడా 7,80,00,000తోని అమ్మ ఆదర్శ పాఠశాలలు తాండూరు నియోజకవర్గంలో పనులు చేపట్టడం జరిగింది. తాండూరు పట్టణంలో హిందూ ఉత్సవ కమిటీ అందరూ చెప్పి ప్రొసీడింగ్లు ఇచ్చారే తప్ప ఎవ్వరు కానీ దాన్ని చేసిన పాపాన పోలేరు. 50 లక్షలతోని డిఎంఎఫ్టి నిధులతోని అన్న శాంక్షన్ చేయడం జరిగింది తాండూరు హిందూ ఉత్సవ కమిటీకి. ఇంకా కానీ ఎన్ని సంఘాలకు కూడా చెప్పి ముదిరాజ్ భవనం కూడా ఎంతో సేవ చేసిన వ్యక్తి అంటే ఒక దాదాపు 50 లక్షల రూపాయలు అన్న దానికి మంజూరు చేయడం జరిగింది. అదే అక్కడున్న ప్లేస్ కూడా దాదాపు 1 కోటి రూపాయల వాల్యూ గల ప్లేస్ని వారికి ఇవ్వడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నో వర్కులు చేసింది అన్న. అలాగే రీసెంట్గా కూడా మీకు అందరికీ తెలుసు, మినిస్టర్లు వచ్చి ఫౌండేషన్ స్టోన్ పల్లెటూర్లకి రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నో పనులు మన తాండూరు పట్టణ ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే మనం ఇంకా అన్నగారికి ఒక విజ్ఞప్తి చేసుకున్నాం, యూజీడీ అనేది ఒకటి అడిగినాము. తప్పకుండా ఈ 75 ఏళ్ళ మున్సిపాలిటీలో మనం సీఎం గారికి దగ్గరికి తీసుకెళ్ళి అదొక్కటి మన కోరిక, తాండూరు పట్టణ వాసుల కోరిక కాబట్టి అతి తొందరలో కూడా అన్న నిన్న చెప్పిన వెంటనే ఇది కాగానే దాని గురించి మాట్లాడదామని చెప్పారు. అదొక్కటి చేసుకున్నామనుకో తాండూరు పట్టణ ప్రజలమందరము అన్నగారికి మనం జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తూ, ఇంకా మనము అన్నగారికి మీరందరూ వెంటండి ఉండి తనకు ఒక బలంగా ఉండాలి తాండూరు పట్టణ ప్రజలందరూ అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నీరజ బాలరెడ్డి గారికి, ఈ పత్రికా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న తాండూరు పట్టణ అధ్యక్షులు నాగు గారికి, ఏఎంసీ చైర్మన్ సీనన్న గారికి, వైస్ చైర్మన్ షేక్ కాసిం అలీ గారికి, ఉర్దూగర్ అధ్యక్షులు జలాల్ గారికి, మైనార్టీ అధ్యక్షులు ఫరీద్ గారికి, మరి క్రియాశీల సభ్యులు సర్దార్ ఖాన్ గారికి, మల్లన్న గారికి, నాతోటి పురపాలక సంఘం గౌరవ సభ్యులందరూ పోలీసు రామకృష్ణ అన్న గారికి, ఎల్లప్ప గారికి, వసీం గారికి, కాంతు గారికి, రాజు గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి అన్న గారికి, మాజీ కౌన్సిలర్ రవి గారికి, అఖిల్ గారికి, నా ముందు కూర్చున్న నా మిత్రులైనటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, మరి ఇందాక కూడా మా మైనార్టీ అధ్యక్షులు మరియు జలాల్ గారు
స్పష్టంగా చెప్పడం జరిగింది. తాండూరులో గత పాలకులు ఏదైతే మా ప్రియతమ నాయకులు మనోరెడ్డి అన్న గారు చెప్పినట్టు దద్దమ్మ అని పేరు పెట్టడం జరిగింది. అది వాస్తవానికి ఆ పేరు వాళ్లకు వర్తిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట పైన మనం ఉద్యమాలు చేసినాము. 14 గడ్డ పైన ఉన్న మన పిల్లలు, మన ఉద్యోగులు, మన నీళ్లు మన వ్యవసాయదారులకు కల్పించాలి. వలస పాలకులు ఏదైతే తెలంగాణకు అన్యాయం చేశారో ఆ అన్యాయానికి ఆ వలస పాలకులకు దూరం చేసి మన పిల్లలు కానీ మనం కానీ దానికి ఆస్వాదించాలని అవసరం ఉన్నదనేసి మనము సకుల జనుల సమ్మె పెద్దపీట వేసి చెప్పుకుంటూ వాళ్ళకు వాళ్ళ ఇచ్చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ రెండో విడత కూడా టీఆర్ఎస్ హాయంలోనే కేంద్రంలో ఉన్న మన సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు దృష్టిలో పెట్టుకొని 1400 విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. కాబట్టి ఆమె మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణను ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారితో తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాడడం జరిగింది. కేసీఆర్ ఒకటే పోరాటం చేయలే, తెలంగాణలో ఉన్న అధికారులు కూడా అందరూ పోరాటం చేసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ఇవాళ చాలా గొప్పగా కార్యక్రమాలు చేయలేదు. మరి మనోరెడ్డి అన్న గారు స్వల్ప సమయంలో తాండూరు ప్రజలు ఎవరికి గుర్తులేని వ్యక్తి, అలాంటి వ్యక్తికి గెలిపించడం జరిగింది. గెలిచిన తక్షణమే మనోరెడ్డి అన్న గారు ఒకటే చెప్పారు, నాకు తాండూరు ప్రజలు మనసులో పెట్టుకుని గెలిపించారు, నేను వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చలేను, నాలో ఉన్న శ్వాస ఊపిరి ఉన్నంత వరకు తాండూరు ప్రజలకు నేను న్యాయం చేస్తాను. మరి కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది, దానికి 95 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని నుంచి వ్యవసాయదారులకు 10,000 ఎకరాల భూమి మాగాని నేలగా పారుతుంది నీళ్ళు. అదే కాకుండా 5 కోట్ల రూపాయలు జూన్పల్లి ప్రాజెక్ట్ కాలువలకు మరమ్మతుకు కానివ్వండి, మన జిల్లా ఇన్ఛార్జ్ మరి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చినప్పుడు 290 కోట్లు గ్రామీణ అభివృద్ధి రోడ్ల గురించి పూర్తి చేయడం జరుగుతుంది. అదే కాకుండా చిల్కవాగుకు మనకు ఆమోదం చేయడం జరిగింది మంత్రి ద్వారా. అదే కాకుండా మరి నీటి
తాండూరు ఏదైతే పుష్కలంగా మనకు కాగన నదిలో నీళ్ళు ఉన్నాయి, అది మనం తాండూరు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రకృతి వనరుల రూపంలో కాగన నది నీళ్ళు ఉన్నది కాబట్టి గతంలో 6 MLD అంటే ఒక MLDలో 10 లక్షల లీటర్ నీళ్ళు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం జనాభా పెరిగింది, 11 MLD నీళ్ళు కావాలి అంటే 1,10,00,000 లీటర్ల నీళ్ళు మన తాండూరుకు నిత్యం మనం మనోహర్ రెడ్డి అన్న గారికి అన్న తాండూరు ప్రజలు ఇది కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలు గోసపడుతున్నారు కాబట్టి అప్పుడే మనోహర్ రెడ్డి అన్న గారు తాండూరు ప్రజల మాటను దృష్టిలో పెట్టుకొని అక్కడ మంత్రులతోనూ చర్చించి ముఖ్యమంత్రి గారికి చర్చించి మరి 28 కోట్ల సమగ్ర నివేదిక సిద్ధం చేయడం జరిగింది. కానీ ఇప్పట్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పక్కనే ఉంది కాబట్టి అక్కడ కూడా నీటి గోస ఉన్నది కాబట్టి 105 కోట్ల రూపాయలు 2 నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. మరి వేసవి కాలం ఆ పార్టీని బలోపేతం చేస్తూ మరి గ్రామీణ ప్రాంతంతో పాటు తాండూరు పట్టణానికి కూడా 3,500 ఇంద్రమ్మ ఇల్లులు కేటాయించడం జరిగింది. మొన్ననే మీరు చూశారు, తాండూరులో 1000 ఏదైతే 2 పడకల గది కూడా సిద్ధం చేయడం జరిగింది. గతంలో ఉన్న రోహిత్ రెడ్డి గారు కూడా అది నిర్మించకపోక విర్రవీగి మాట్లాడి మేము ఇస్తున్నామని ప్రజలకు అట్లనే ఆశలు పెట్టి వాళ్లకు నీటిన మునగబెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి మా నాయకుడు వచ్చి విర్రవిగి పనిచేసిండు. మేము చెప్పినామన్నా ఎలా నేను చేసి నిరూపిస్తాను, మరి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మాకు కూడా న్యాయం చేయండి అనేసి మా వార్డులో కూడా 2 పడకల గది ఇవ్వమని మూర పెట్టుకున్నాము. మా శాసనసభ్యులు గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే రద్దయ్యానో మీరైతే పేర్లు ఇవ్వండి, దానికి కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా నిరుపేదలు ఉంటే వాళ్లకు ఆ ఇల్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే 1 నెల లోపట అది కూడా 581 ఏదైతే 2 పడకల గదులు ఉన్నాయో అది కూడా నిరుపేదలకు అందిస్తాము. మరి మిగిలిన 419 ఏదైతే పూర్తిగా లేదో అసంపూర్తిగా ఉన్నాయో దానికి కూడా పూర్తి చేసి ప్రజలకు ఎన్నికలకు ముందు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాము. అదే కాకుండా మన మనోహర్ రెడ్డి అన్న గారు నిరుపేదలు ఏదైతే ఉన్నారో వాళ్లకు ఎక్కడైతే ఇల్లు సరిపోవు దానికి 72 గజాల భూమి ప్లాట్ ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా ఇవ్వడం జరుగుతుంది తక్షణమే. మళ్ళీ గతంలో ఏదైతే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యాంబే స్కీమ్ ద్వారా 70,000 రూపాయలు ఇవ్వబోతున్నాము, ఇచ్చిండ్రు. ఇప్పటికీ కూడా వచ్చే 2-3 నెలల లోపల కూడా 2 లక్షల రూపాయల ఏదైతే మాలబండ ఇల్లు ఉంటుందో వాళ్ళకు కూడా 2 లక్షలు కేటాయించి వాళ్లకు పైకప్పు వేసుకునే లోపల ఏదైతే పార్టీ న్యాయం చేస్తుందో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇవాళ చూస్తున్నారు మతం పేరిట మీద ఒక పార్టీ భారతదేశంలో పాలన చేస్తుంది, కానీ ఆర్థికంగా ఎంత లోపం ఉందో భారతదేశం మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ వంట వాయువు గ్యాసు 500కు ఉంటే 1000 రూపాయలు 30 రూపాయలు కడుతున్నాం. ఈరోజు కడుతున్నామా లేదా మీరు చెప్పండి. ఎక్కడ చూసినా GST, పెట్రోల్ పెంపక, ఇంధనం పెంపుడే. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా రాబోయే మన పాలన
సంఖ్యతో మనోరెడ్డి అన్న గారికి గెలిపిస్తారు అనేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం మనోరన్న గారు తాండూరుకు చేస్తున్నటువంటి కృషి. తాండూరు గడ్డ అంటేనే కాంగ్రెస్, మనోరన్న అంటేనే అభివృద్ధి అని తాండూరు ప్రజలందరికీ తెలుసు. ఇదే నినాదంతో ముందుకెళ్తున్నారు. తాండూరులోని కొన్ని ఏండ్ల కింద చేపట్టినటువంటి పైప్ లైనే కానీ కాగ్నా రివరు తాండూరు పట్టణానికి 2 పూటల నీరు అందలేక తాండూరు పట్టణ ప్రజలు మరియు విలీనమైన ప్రాంతాలు ఎన్టీఆర్ కాలనీ కానీ, రాజీవ్ కాలనీ కానీ, అయ్యప్ప నగర్ కానీ, కోకట్ రోడ్లో కొంత ప్రాంతం కానీ ఇవన్నీ ప్రాంతాలకు నీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మనోరన్న ఈరోజు తాండూరుకి 110 కోట్ల జీవోతో, గత పాలకుల లెక్క ఉత్తుత్త జీవోలతో కాకుండా జీవో నంబర్ 778 ఆర్టీ జీవోతోని విడుదల చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియలో భాగంగా పనులు అతి తొందరలో ప్రారంభమవుతాయి. మొన్ననే వారం రోజుల కింద ఓపెన్ జిమ్లని తాండూరు పట్టణంలో మొదటి విడతలో 8 ఓపెన్ జిమ్ పార్కులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పనులు ప్రారంభమయ్యాయి. మరియు ఈరోజు ఈ కాగ్నా రివర్ తాండూరు పట్టణ ప్రజలకు 2 పూటల నీరు అందించడమే మనోరన్న లక్ష్యం. గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం కట్టుబడి 2 పూటల నీళ్లు తాగిస్తాననే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారి మనోరన్న గారు మన సీఎం దగ్గరికి వెళ్ళి, మన ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఈ జీవో తీసుకురావడము మన సీఎం గారికి, శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఇంకొక 24 గంటల్లో ప్రతి వార్డుకు 36 వార్డుల్లో వార్డుకు 2 చొప్పున ఐమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయబోతున్నామని అది కూడా తెలియజేస్తున్నాము. మనోరన్న అంటేనే అభివృద్ధి అంటేనే మనోరన్న అని అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఇక్కడికి పత్రికా సమావేశానికి విచ్చేసిన తాండూరు మున్సిపల్ చైర్మన్ నీరజక్క గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ సీనన్న గారికి, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నాతోటి కౌన్సిలర్లందరికీ, పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. కొందరు నాయకులు అసత్య ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఏదైతే తాండూరులో మనోరన్న కానీ, సీఎం రేవంత్ అన్న కానీ అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాళ్లకు అభివృద్ధి అనేది కళ్ళకు కనపడటం లేదా? తాండూరు నడిబొడ్డున గెస్ట్ హౌస్ ఉండే దాన్ని ఇప్పుడు మరమ్మతు శిథిలావస్థకు చేరిన స్థితిలో ఎవరు పట్టించుకొని పాపాన పోలేదు. ఇప్పుడు త్వరలో ఓపెనింగ్ కూడా అయ్యేటట్టు చేయడం జరిగింది మనోహరన్న గారు. అలాగే తాండూరు చుట్టుపక్కల అన్ని రోడ్లు కేంద్ర మంత్రి దగ్గరికి 1, 2 లేదా 3 సార్లు వెళ్ళి కేంద్ర మంత్రిని విన్నవించుకొని తాండూరు రోడ్లను బాగు చేయడానికి మనోరన్న కంకణం కట్టుకొని తిరిగి తాండూరు రోడ్లను మరియు గుంతలు దుమ్ము ఉన్న రోడ్లను మంచి పరిస్థితిలోకి అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే తాండూరులో వర్షం పడితే సాయిపూర్ మొత్తం నీట మునిగేది. చిలుకవాగు కూడా కొన్ని 100 కోట్లతో చిలుకవాగు కూడా డెవలపింగ్ చేయడం జరిగింది. అలాగే తాండూరులో వెనుకటికి ఎప్పుడో వేసిన తాగునీటి పైప్ లైన్ శిథిలావస్థకు చేరి నీరు రావడం లేదు. పంప్ హౌస్ మోటారు ఒక బేరింగ్ కాలిపోతే ఎక్కడో వేరే దేశాలకు పోయి వేరే రాష్ట్రాలలో పోయి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పంప్ హౌస్కు కూడా మనోరన్న ప్రత్యేక నిధులు తెచ్చిండు. త్వరలో పనులు స్టార్ట్ అయ్యి మన తాండూరు ప్రజలకు మునుపు మనము 20 సంవత్సరాల క్రితం ఎలా అయితే తాండూరుకు 2 పూటల మన కాగ్నా నది నీరు తాగుతుంటేమో ఇప్పుడు అదేవిధంగా మనోరన్న మున్పటి విధంగా ఇప్పుడు పైప్ లైన్కు కొన్ని 100 కోట్లు తెచ్చి మన తాండూరు ప్రజలకు మన కాగ్నా నది నీరే తాపే విధంగా నిధులు తెచ్చిండు. ఇవన్నీ మీకు కనపడతలేనట్టున్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మిగతా వారు వివరిస్తారు. ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశానికి నాగవన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తాండూరు మున్సిపల్ చైర్మన్ నీరజ అక్క గారికి, వైస్ చైర్మన్ రజాకన్న గారికి మరియు
చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న శ్రీనన్న గారికి మరియు మైనారిటీ చైర్మన్ ఫరీద్ అన్న గారికి, ముర్దుగర్ చైర్మన్ అన్నగారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన కౌన్సిలర్ అందరికీ, వేదికపై కూర్చున్న ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏమిటంటే తాండూరులో ఏం డెవలప్మెంట్ జరిగింది అని ఎవరైతే ఈ తెలియని వ్యక్తులు అడుగుతున్నారో వాళ్లకు తెలవడానికి ఈరోజు ఈ సమావేశం చేయడం జరిగింది, ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఈరోజు తాండూరులో కాగా మన కోట్పల్లి డ్యామ్ నుండి ఏదైతే నీటి సౌకర్యానికి పొలాలకు చేస్తున్న ప్రాజెక్టు ఉన్నదో ఆ ప్రాజెక్టు మీరు పల్లెటూళ్ళలో విలేజ్లలో వెళ్ళి ఈ నీటితోటి ఏం లాభం దొరుకుతున్నదో ఆ శ్రేణులకు అడిగి మన రైతన్నలకు అడిగితే వాళ్ళు దాని సమాధానం మంచిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం. వీటి ఆధారంగా టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగ్ ఆధ్వర్యంలో చైర్మన్ నీరజ్ అక్క గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ సీనన్న గారికి, వైస్ చైర్మన్ కాసిం అన్న గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు, అలాగే యువకులకు అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు అందరికీ. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి మన తాండూరులో మనవరన్న గెలిచి ఇప్పటికీ 2 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. ఇందులో అభివృద్ధి ఎంతో, మనవరన్న మనకు అభివృద్ధి ఎంతో చేశాడు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్లో, ప్రతి వార్డులలో మొత్తం 3,500 ఇప్పటికే శాంక్షన్ అయ్యి ఆల్రెడీ ఇండ్లు కట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా 2వ విడతగా 2,000 ఇండ్లు మనవరన్న మంజూరు చేయడానికి మళ్ళీ కంకణం కట్టుకున్నాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనిది మనవరన్న సీఎం గారు మన జిల్లానే కాబట్టి వారిని ఎంతో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్నగారు మనకు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తున్నాడు. అలాగే 23 కోట్ల 10 లక్షలతో గ్రామాల్లో కానీ టౌన్లో కానీ డిఎంఎఫ్టి నిధుల కింద రోడ్లు వేయించడం జరిగింది. అలాగే 16 ఇప్పటి వరకు చిలకవాగు 16 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకా 30 కోట్లు మొన్ననే మళ్ళీ శాంక్షన్ 2వ విడతగా శాంక్షన్ చేయించడం జరిగింది. అవి కూడా తొందరలోనే పూర్తి కావడం జరుగుతుంది. అలాగే మనోరన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. మీరు ఓర్వలేకనే మనోరన్నను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా ఆయన హల్చల్ మీలాగా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన హల్చల్ ఉండదు, పని చేసి చూపిస్తాడు తప్ప పత్రిక ముందర ఎక్కువ ఏది కూడా చేయడు అన్న. అలాగే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకైనా సిద్ధంగా. తాగునీటి సమస్య పెద్ద సమస్య. శ్రీశైలం నుంచి మనకి ఇక్కడికి తాండూరుకు రానికే ఏ చిన్న సమస్య వచ్చినా తాండూరులో నీళ్ళు రావడం లేదు. ఒక్క పూట నీళ్ళు కూడా ఇంతవరకు ఎవరు అసలు మా వార్డులో కూడా ఏ వార్డులో అయినా అసలు వాటర్ ప్రాబ్లం పెద్ద సమస్యగా మారింది. దానికి అన్నగారు ఎన్నో కోట్లు తీసుకొని ఇప్పుడు మొన్న రీసెంట్గానే మళ్ళీ 110 కోట్లు తీసుకురావడం జరిగింది. దాన్ని 2-3 నెలల్లో పనులు పూర్తి చేసి తాండూరుకు 2 పూటల నీరు అందించడమే మనోరన్న ధ్యేయం. అది కంకణం కట్టుకొని ఈ 2-3 నెలల్లో తొందరగానే కంప్లీట్ చేసి తాండూరుకు 2 పూటల నీళ్ళు అందిస్తాడని ఆల్రెడీ అన్న హామీ ఇచ్చాడు. ఈ 3 నెలల్లో పనులు కంప్లీట్ చేసి తాండూరుకు 2 పూటల నీళ్లు కూడా అందిస్తాడు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తాండూరును అభివృద్ధి దిశగా మార్చి ఆల్రెడీ అర్థమవుతుంది. రోడ్లు తాండూరుకు ఇక్కడ మన బషీరాబాద్ నుంచి కరెంట్ కోట్కు కానీ అక్కడనే మన మైల్ వరకు కానీ రోడ్లు చూస్తే మీకు అర్థమవుతుంది అభివృద్ధి ఎంత జరిగిందో తాండూరుకు అనేది. ఇంకా ఏటీసీ సెంటర్ కూడా యువకులకు ఎంతో మేలు జరుగుతున్నది. ఇంతకుముందు యువకులను పట్టించుకునేది కాదు. అన్న ఏటీసీ సెంటర్ ఓపెన్ చేసిండు. దానివల్ల యువకులకు ఎంతోమంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. దీన్ని అందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఎంత అభివృద్ధి జరుగుతుందో తాండూరులో. ఇంతటితో ముగిస్తున్నాను. आज तांडूर टाउन प्रेसिडेंट सदारत में नागू के सदारत में और हमारे तांडूर चेयरमैन नीरज मालनी मैडम की तरफ और हमारे वाइस चेयरमैन रजाक भाई, सीनियर लीडर रजाक, हमारे सरदार खान साहब
और काउंसलर्स और ANC के चेयरमैन सीनाना और वाइस चेयरमैन कासिम भाई और टाउन प्रेसिडेंट मिनाटी फरीद और माजी चेयरमैन हमारे वालरेड्डी साहब और तमाम काउंसलर, तमाम सीनियर लीडरों कांग्रेसों को मेरा सलाम और अदब। मैं दो ही बात ज़्यादा करना नहीं चाह रहा हूँ, क्योंकि सिर्फ कांग्रेस पार्टी जो है ना, सिर्फ करने वाली पार्टी है। पार्टी जो बोल के बताने वाली पार्टी नहीं होती। वो TRS में जाके हर वार्ड में जाके चिल्का पलम लगा के क्या क्या हंगामे करे थे, कोई पैसे का काम नहीं हुआ। लेकिन सिर्फ कांग्रेस पार्टी में सिर्फ देखते जो 2.5 साल के अंदर जो काम हुआ है, देखो देख के बात करने के हिसाब से बात करना है। लेकिन हमारे पास कांग्रेस पार्टी जो है सो बात करने में काम करने वाली पार्टी है, बताने वाली पार्टी नहीं होती। लोगों के जैसा वाह करने वाली पार्टी नहीं होती। हुकूमत में जो आने के बाद कांग्रेस पार्टी जो करे सो आइटम्स है, तकरीबन प्रोग्राम्स इसमें है और मैडम हमारे बताते पूरा डिटेल बताते उन्होंने। और कांग्रेस पार्टी में हमारे पास कांसी के सीएम रेवंत रेड्डी साहब है और हमारे मनोहर रेड्डी साहब तांडूर में किसी काम करने के काबिल के आदमी है, कोई वाह कराने वाले नहीं होते, काम करने वाले आदमी है। हमारे MLA साहब करके बताने वाले, बता के दिखाने वाले आदमी है। आगे करते हुए दूसरी बात करते हुए बात ख़त्म करता हूँ। जय कांग्रेस, जय मनोहर रेड्डी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नमस्ते, आदाब। ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి మన తాండూరు పట్టణ అధ్యక్షుడు బాదుల్ నాగు గారికి, అలాగే మన తాండూరు మున్సిపల్ చైర్మన్ నీరజ బాలరెడ్డి గారికి, అలాగే మన తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీరన్న గారికి, అలాగే ఖాసిం గారికి వైస్ చైర్మన్, అలాగే తాండూరు కౌన్సిలర్కి, అలాగే తాండూరు సీనియర్ లీడర్ గారికి, మన సదర్ ఖాన్ సాబ్ గారికి, ఇక్కడ వచ్చేసిన కౌన్సిలర్ అందరికీ, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు और आदाब। हमारी कांग्रेस गवर्नमेंट तांडूर में 2.5 साल में क्या करी डेवलपमेंट, ये बोलने के लिए यहाँ प्रेस मीट लगाया गया है। इस प्रेस मीट में हमारे डायनेमिक लीडर भुजनी मनोहर रेड्डी साहब जो तांडूर में डेवलपमेंट किया गया है, काबिल तारीफ़ है। तांडूर की हिस्ट्री में पहली बार ऐसा प्रोग्राम किया जा रहा है कि MLA भुजनी मनोहर रेड्डी साहब तांडूर में थाउजेंड्स ऑफ करोड़ रुपीज़ लाकर इस तांडूर कॉन्स्टिट्यूंसी को डेवलपमेंट किया जा रहा है। 46 करोड़ रुपीज़ चिल्का वायु के लिए हमारे भुजनी मनोहर रेड्डी साहब लाए हैं। 89 करोड़ रुपीज़ कोटपल्ली प्रोजेक्ट के लिए लाए हैं और 5 करोड़ जुनपंडी प्रोजेक्ट के लिए लाए हैं। 4 करोड़ रुपीज़ गुल्ला चरू के लिए लाए हैं। 189 करोड़ तांडूर कॉन्स्टिट्यूंसी रोडों के लिए लाए हैं। 628 करोड़ R&B रोड्स के लिए लाए हैं। 21 करोड़ SDF म्यूनसिपालिटी के लिए लाए हैं। 3500 घरा इंदिरामा के तांडूर में लाए हैं और 2000 घरा सेकंड फेज में देने का वादा किया है और 45 करोड़ का AT सेंटर तांडूर में क़ायम किया गया है। 200 करोड़ इंटीग्रेटेड स्कूल कैसे लाए हैं। 25 करोड़ बाईपास रोड के लिए लाए हैं। ये हमारे MLA भुजनी रेड्डी का शुक्रिया अदा करता हूँ, जिन्होंने तांडूर में एक तारीख बनकर अपन उभर रहे हैं। इंशाल्लाह हम आने वाले इलेक्शन में भुजनी मनोहर रेड्डी साहब का बम्पर मेजॉरिटी जिताकर अपन तांडूर में मिसाल कायम करेंगे। आज आप देख रहे हैं तांडूर में हर किसी के मुंह में हमारे भुजनी मनोहर रेड्डी साहब का नाम है। आज देख रहे हैं TRS वाले परेशान हैं, उन लोगों को कोई मुद्दा नहीं है बात करने के लिए। आज आप देख रहे हैं एक हमारा एक्स MLA तांडूर आ चुका है, उसके लिए दुनिया के लोग मुबारकबाद दे रहे हैं। किस बात की मुबारक दे रहे हैं, मैं पूछना चाहता हूँ तांडूर के आवाम के लिए कि कैसा क्या काम करके आए तांडूर को जो लोग मुबारकबाद दे रहे हैं। आप लोग सब जानते हैं उनकी हिस्ट्री क्या है, आप लोग सब जानते हैं लोग क्या क्या कारनामे कर रहे हैं, आप लोग सब जानते हैं कि तांडूर की तारीख में कितना बुरा काम हो चुका है, आपने जानते हैं। जो पहले जो MLA साहब थे उन्होंने तांडूर के लिए अपना पूरा नाम खराब किया है। आप लोग जानते हैं जब भुजनी मनोहर रेड्डी साहब तांडूर आए 28 दिन में तांडूर की आवाम उनको MLA बना चुकी है। और तांडूर में लोग कहते थे कि कोई विलेज में, कोई मंडल में, कोई कॉन्स्टिट्यूंसी में भुजनी मनोहर रेड्डी साहब को नहीं पहचानते, लेकिन वही विलेज वाले, वही मंडल वाले, वही कॉन्स्टिट्यूंसी वाले भुजनी मनोहर रेड्डी साहब को MLA जिताया है। मैं तमाम जितने कॉन्स्टिट्यूंसी के जिम्मेदार लोगों का, जो पब्लिक के आवाम का शुक्रिया अदा करता हूँ जो भुजनी मनोहर साहब को मौका देकर तांडूर के डेवलपमेंट के लिए काम आ रहे हैं। और जहाँ पर जो मुझे बात करने मौका दिया है, मैं बादुल नाग साहब का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। जय कांग्रेस। యువకులకు ఎటువంటి ఉపాధి కల్పించకపోగా మమ్మల్ని నిర్వీర్యం చేసిన ఉపాధి మన యువకులందరినీ, కాబట్టి మా MLA గారు 45 కోట్లతో ATC సెంటర్ నిర్మాణం జరిగింది. అంటే
ఎంతోమంది పిల్లలు అక్కడ చదువుకొని ట్రైనింగ్ పొంది ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి మేము ఒక యువకులకు బాట చూపిస్తున్నాము మన మనోహర్ రెడ్డి గారు. మరియు ముఖ్యమైనటువంటి విషయం మీరు చెప్పడం ఏంటంటే 110 కోట్లతోని మన యొక్క తాండూరులో తాగునీటి సమస్య చాలా పెద్ద సమస్యగా ఉండేది. అయితే మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని బతిమాలాడి వారు 110 కోట్లు ఈరోజు శాంక్షన్ చేయడం గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే తాగిన నది నుంచి పైప్ లైన్ వేసి తాండూరుకు ప్రజలకు అందరికీ తాగునీరు సౌలభ్యం కల్పిస్తున్నారని చెప్పి తెలవడానికి నేను ఒక సీనియర్ కాంగ్రెస్ ఒక కార్యకర్తగా, ఒక మాజీ కౌన్సిలర్గా నేను ఎంతో గర్వపడుతున్నాను మా ఎమ్మెల్యే గారిని చూసి. మరియు మన చైర్పర్సన్ మేడం గారు మొన్ననే వారు ఎలక్ట్ అయ్యి ఈరోజు ప్రతి వార్డులో తిరిగి ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారో తెలుసుకోవచ్చు మీరు. అండ్ మొన్నటి వరకు నాకు తెలుసు నా అల్లుడు, మా సొంత అల్లుడు అక్కడ కార్యకర్త, ఇక్కడ మన 22 వార్డులు 22 వార్డులో మా కార్యకర్త సమీ అని చెప్పి ఒక దినం మనం తీసుకుపోయేవాడు. నీటి సమస్య ఎన్నో దినాల నుంచి మూలకపడ్డది. ఆ నీరు అక్కడ ప్రజలకు దొరకడం లేదు తాగునీరు అని చెప్పి మేడం గారికి పోయి చెప్పంగానే వారు ఒక వారం రోజుల్లోనే ఇప్పుడు పని కూడా స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి 22 వార్డులో అని చెప్పి చెలవడానికి నేను గర్వపడుతున్నాను. మా చైర్పర్సన్ మేడం గారి గురించి వారికి ఎన్నో ధన్యవాదాలు చెప్తున్నాం మీ తరఫున. మీ ద్వారా తదితర ఇంకా నాయకులు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, వారి అభిప్రాయాలు చెప్పాలని చెప్పి మనం చేసుకుంటూ నేను ఈ మర్చిపో కొంచెం చెప్పాను కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, సమయం సరిపోదు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానివ్వండి, మా యొక్క ప్రభుత్వం కానివ్వండి ఎంతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. దానికి ఒక సీనియర్ కార్యకర్త గర్వపడుతూ మీకు అందరి ముందర మీ సమక్షంలో ఈ వివరాలు తెలుపడానికి సంతోషపడుతుంటూ మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.